సుభిక్షంగా ఉన్న ధర్మపురి సామ్రాజ్యం సిరిసంపదలతో తులతూగుతున్నా వారసుడు లేడన్న బాధ మహారాజు విక్రమసింహ దంపతులను నీడలా వెంటాడుతోంది. మహారాణి, నాథా, ఇన్ని పూజలు దానధర్మాలు చేస్తున్నా ఆ దైవానికి మనపై కరోనా కలగడం లేదేమిటి? ఈ సింహాసనాన్ని ఏలే బిడ్డ లేని ఈ జీవితం మనకెందుకు? విక్రమసింహుడు, దేవి, విధి రాత ముందు నేను కూడా అల్పుడినే. ఆ దైవమే మనల్ని కరుణించాలి. ఇలా కాదని వారు చేసిన మహాయజ్ఞానికి మెచ్చి సాక్షాత్తు ఆ మహాదేవి ప్రత్యక్షమైంది. సభలోని అందరినీ పంపించివేసి ఆ దేవి మహారాజుతో ఒక భయంకరమైన మాట చెప్పింది. మహాదేవి, విక్రమసింహ, నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. కానీ నేను పెట్టే ఒక కఠినమైన షరతుకు నువ్వు కట్టుబడి ఉండాలి. దానికి అంగీకరిస్తేనే నీ వంశం నిలుస్తుంది. ఆ మాట విని మహారాజు దంపతులు వణికిపోయారు. ఆ దేవి పెట్టిన షరతు ఏంటో తెలిసి రాణి గుండె ముక్కలైంది. కానీ వంశం కోసం భారమైన గుండెతో, సరే తల్లి, నువ్వు చెప్పినట్లే చేస్తాం అని మొక్కుతారు. అసలు ఆ మహాదేవి పెట్టిన భయంకరమైన షరతు ఏంటి? ఆ దంపతులు అంతలా ఎందుకు భయపడ్డారు? ఆ తర్వాత ఏం జరిగింది?